నా చికెన్ ఏమైపోయింది? ఏమండి, చికెన్ మాయమైపోయిందండి. తినేస్తే మాయం అవ్వకుండా ఏమవుతుంది? నేను తింటమేంటండి, మీరు రాగానే బౌల్ దాచేసాగా. ఆహా, కుడి చేత్తో చేసిన పని ఎడం చేయికి తెలియకూడదంటారు కదా, ఆ సూత్రమే ఇక్కడ అప్లై చేస్తుంటావు. కళ్ళకి తెలియకుండా కడుపులోకి తోసేస్తుంటావు. అయ్యో, నేను చెప్తే నమ్మరేంటండి? నిన్ను పెళ్లి చేసుకున్న 3వ రోజు నుంచే ఓ విషయాన్ని నమ్మడం మొదలుపెట్టాను. ఏంటండి అది? నిన్ను నమ్మకూడదని. చూసించాలి గాని వెళ్ళి చేయగడుకో. అసలు ఏం తిన్నానని చేయగడుకోవాలి నేను? అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? ఏంటండి, ఇందాక నుండి అడుగుతున్నా అసలు విషయం చెప్పకుండా ఏదేదో చెప్తున్నారు. అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇంతసేపు వెయిట్ చేసావు, ఇంకో 5 మినిట్స్ ఆగలేవా? సరే, కనీసం ఎందుకు వెళ్తున్నామో అదన్నా చెప్తారా? ఏం లేదు అంజలి, పాప నీతో సరిగ్గా మాట్లాడట్లేదు. నువ్వు ఎంత దగ్గర అవడానికి ట్రై చేస్తున్నా నిన్ను అవాయిడ్ చేస్తుందని ఫీల్ అవుతున్నావు కదా. అవును. ఆ మూడ్ నుంచి నిన్ను బయటికి తేవడానికి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాం. ఏంటి, ఫ్రెండ్ ఇంటికా? ఇప్పుడా? ఎందుకు? వెళ్తే తెలుస్తుంది. వద్దండి, ఎవరింటికి వద్దు. మన ఇంట్లోనే మనం ఉందాం. ఏంటి అంజలి ఇది చిన్నపిల్లలాగా? అప్పుడప్పుడు బయట తిరిగితేనే కదా విషయాలు తెలుస్తాయి. అదిగో దాదాపుగా వచ్చేసాం. రాంజ్లీ, అమ్మ సిరి, లంచ్ టైం అవుతుంటే ఇక్కడేం చేస్తున్నావమ్మా? అక్కడ మీ నాయనమ్మ నీ కోసం ఎదురు చూస్తోంది. సిరి, అమ్మ సిరి. ఏంటి తాతయ్య అంత కంగారు పడుతున్నావు? నీలో నువ్వే ఆలోచించుకుంటున్నావు. ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఎందుకలా భయపడుతున్నావు? నిన్నెవరైనా ఏమన్నా అన్నారా? నాకు చెప్పు, వాళ్ళ తోలు వచ్చేస్తాను. ఏం లేదు తాతయ్య, నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఏంటమ్మా అది? దేవుణ్ణి చూసి ఎవరెవరు భయపడతారు తాతయ్య? ఎవరంటే చెడ్డవాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు భయపడతారు. అంతేనా? వాళ్ళు కాకుండా అంటే
దయ్యాలు భూతాలు కూడా భయపడతాయి. దయ్యాలకి దేవుడంటే అంత భయమా తాతయ్య? భయమా? దేవుడు ఎదురుకుండా కనిపిస్తే పారిపోతాయి. అయినా ఇవన్నీ ఇప్పుడెందుకు అడుగుతున్నావు సిరి? మమ్మీ దయ్యం తాతయ్య. అమ్మా సిరి, తప్పమ్మా. మమ్మీని అలా అనకూడదు. లేదు తాతయ్య, నేను చెప్పేది నిజం. మమ్మీ దయ్యం. నువ్వే అన్నావు కదా తాతయ్య, దేవుణ్ణి చూసి దయ్యం భయపడుతుందని. ఇందాక కొంతమంది దేవుణ్ణి తీసుకొచ్చి డాడీతో మాట్లాడుతుంటే మమ్మీ భయపడ్డం నేను చూశాను. అంటే మమ్మీ దయ్యమనేగా. దేవుణ్ణి చూసి మమ్మీ భయపడ్డావేంటమ్మా? నువ్వే చూసావనుకుంటున్నావు? లేదు తాతయ్య, మమ్మీ నిజంగానే దేవుణ్ణి చూసి భయపడింది. నేను చూశాను. చూడు సిరి, మమ్మీ చాలా మంచిది. నువ్వంటే చాలా ఇష్టం కూడా. మమ్మీ గురించి అలా మాట్లాడకూడదమ్మా, తప్పు. అది కాదు తాతయ్య. సరే సరే, ముందు నువ్వు పద, భోంచేతి గారివి. పద రా. అర్జున్కి ఎంత దగ్గర అవడానికి ప్రయత్నించినా సిరి ప్రతి విషయంలోనూ అడ్డుపడుతుంది. అర్జున్కి ఎక్కడ అనుమానం వస్తుందో అని జాగ్రత్త పడాల్సి వస్తుంది. ఒకవేళ నేను గీతనన్న విషయం సిరి వల్ల అర్జున్కి తెలిస్తే మాత్రం అంజలి కూతురని కూడా చూడ్ను, చంపి పడేస్తాను. నా దారికి అడ్డొస్తున్నారని సొంత తల్లిదండ్రుల్ని చంపిన దాన్ని దీన్నెలా వదిలిపెడతాను? ఏంటంజలి, ఇంకా పడుకోలేదా? నిద్రపోవాల్సిన సమయంలో మేల్కొని ఉన్నానంటే అర్థం కావడం లేదా? దేని గురించో సీరియస్గా ఆలోచిస్తున్నావని అర్థమవుతుంది. కానీ ఆ విషయం ఏంటో చెప్తేనే కదా అర్థమయ్యేది. ఇంకే ఉంటుందండి, నా బాధ అంతా సిరి గురించే. మళ్ళీ ఏమైంది? ఏం కాలేదండి. ఇందాక మీరన్నది నిజమే అనిపించింది. పాపకి చెల్లో తమ్ముడో ఉంటే సిరి మూడు మారే అవకాశం ఉందని అనిపిస్తోంది. అవును, నువ్వన్నది నిజమే. మీరు మనస్ఫూర్తిగానే ఈ మాట అంటున్నారా? అదేంటి అలా అడుగుతున్నావు? ఈ మధ్య మీరు నన్ను దగ్గరికి తీసుకోవడం లేదు. ప్రేమగా మాట్లాడి చాలా రోజులైపోయింది. మన ఇంట్లో పరిస్థితుల వల్ల నేను అలా ఉంటున్నాను, కానీ నీ మీద ప్రేమ లేక కాదంజలి. నాకు అర్థమవుతుందండి, సిరి వల్లే మీరు దూరంగా ఉంటున్నారని. పాప వల్ల నేనెందుకు దూరంగా ఉంటానంజలి? ఈ మధ్య మీరే గమనిస్తున్నారు కదండి, ప్రతి చిన్న విషయానికి సిరి మన బెడ్రూమ్కొచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తోంది. దాని గురించి ఆలోచిస్తున్నాను. గీత సమాధి నుంచి బయటకు వచ్చేసింది అర్జున్. అలా మనం ఆ చిన్న పిల్ల హనీ ఆత్మని అంతం చేసే పనిలో ఉండగా గీత సమాధి నుంచి బయటకు వచ్చేసింది.